ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగైరా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తూ రాజకీయ పార్టీల తోరణాలు, మతానికి సంబంధించినటువంటి అంశాలు, ఫ్లెక్సీ షాపుల యజమానులు బోర్డులు కట్టు అవమానిస్తా ఉన్నారు. ఈ ఘటనపై గత వారం రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నాము. పోలీస్ అధికారులకు విన్నపాలు ఇస్తా ఉన్నాము. ఈ రోజు గ్రీవెన్స్ రోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ గాను కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి భవిష్యత్తులో ఎవరు అక్కడ ఎటువంటి ఫ్లెక్సీలు కానీ తోరణాలు కానీ కట్టకుండా ఒక సైన్ బోర్డ్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఒకలాగా అట్లా ట్రెస్ పాస్ చేసి ఎవరైనా కట్టినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. దయచేసి ఈ సందర్భంగా మరొకసారి రాజకీయ పార్టీలకి, ఫ్లెక్సీ షాపుల యజమానులకి, వ్యక్తులకి మళ్ళొకసారి మేము సూచన చేస్తా ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంటెన్షనల్ గా మీరు డిస్రెస్పెక్ట్ చేస్తూ తగ్గించే ఏర్పాటు చేస్తే మేము ఎవరిని బతిమలాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇంకోసారి అంబేద్కర్ గారిని తగ్గియాలి అనే ఆలోచనతో పోస్ట్ ఆఫీస్ సెంటర్ కూడలిలో అంబేద్కర్ గారి చుట్టూ ఏదన్నా కడితే మాత్రము మా అమర్యాదగా ఉంటుంది మీ పట్ల అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే.